హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయిపోయింది. సో దాని వెయిటేజ్ ప్రకారం అది చెప్పుకున్నాం. సో లెసన్ వచ్చేసి 10th లెసన్ సర్కిల్స్. దీని వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, మొత్తం 7 మార్క్స్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. మనము ఇది ఒక సర్కిల్ అనుకో, రేడియస్ వచ్చేసి దీన్ని రేడియస్ అంటాం. మొత్తాన్ని కలిపితే డయామీటర్ అంటాం. డయామీటర్. సర్కంఫరెన్స్ అంటే మొత్తం ఏరియా అంటే మొత్తమే. సర్కంఫరెన్స్ అంటే ఇలా. సో ఇవి మనకు బేసిక్ ఫార్ములా వచ్చేసి రేడియస్ వచ్చేసి ఆర్, డయామీటర్ అంటే 2r. ఎప్పుడేం గుర్తుంచుకోండి, డయామీటర్ హాఫ్ వచ్చేసి రేడియస్, సర్కంఫరెన్స్ అంటే 2πr, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే πr². నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి లెంత్ ఆఫ్ అన్ ఆర్క్. లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ అంటే మనకు ఒక సర్కిల్ వచ్చేసి మొత్తం 360 degrees. సో లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే θ/360 degrees ఇంటూ 2πr. ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ అంటే ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఈక్వల్ టు θ/360 degrees ఇంటూ 5r². లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే సర్కంఫరెన్స్ సంబంధించింది, ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే πr²కి సంబంధించింది. సో నెక్స్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ 4th ఏరియా ఆఫ్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అనే ఫార్ములా ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మనం ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ 5th పాయింట్ ట్యాంజెంట్ ప్రాపర్టీస్. అసలు ట్యాంజెంట్ అంటే ఏంటి? ఒక సర్కిల్లో జస్ట్ ఒక భాగాన్ని టచ్ చేసి దాన్ని ట్యాంజెంట్ అంటాము. ట్యాంజెంట్, దట్ ఈస్ కాల్డ్ ట్యాంజెంట్. ఏ ట్యాంజెంట్ టచెస్ ది సర్కిల్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. ఓన్లీ 1 పాయింట్నే టచ్ చేస్తుంది, ఇంకేం టచ్ చేయలేదు కదా సర్కిల్ని. నెక్స్ట్ ట్యాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది రేడియస్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ట్యాంజెంట్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది రేడియస్కి. అంటే ఇప్పుడు ఇది రేడియస్ అనుకోండి, ఇది రేడియస్, సో ఇది పర్పెండిక్యులర్ కదా, రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉండేది ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ 6th హెడ్డింగ్ పవర్ ఆఫ్ పాయింట్. అంటే ఇఫ్ 2 secants or tangents are drawn from an external point. ఇక్కడ దీన్ని ట్యాంజెంట్ అంటాం, దీన్ని సీకెంట్ అంటాం, దీన్ని ట్యాంజెంట్ అంటాం. సో మొత్తాన్ని కలిపేది పి అనే సర్కిల్ అనుకుంటా. సో PA ఇంటూ PB ఈక్వల్ టు PC ఇంటూ D. సో ఇది PA PB ఈక్వల్ టు PC PD. సో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే లెంత్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ పాయింట్. దాని ఫార్ములా వచ్చేసి ట్యాంజెంట్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ సీకెంట్ ఇంటూ హోల్ సీకెంట్. ట్యాంజెంట్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సీకెంట్ ఇంటూ హోల్ సీకెంట్. దీని ఫార్ములా వచ్చేసి ఇది. సో PC ఇంటూ PB ఈక్వల్ టు PA ఇంటూ PB ఈక్వల్ టు PC ఇంటూ PD. ఇది ఎంత ఈక్వల్తో ఉంటుందో ఇది కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ పాయింట్. దాని ఫార్ములా వచ్చేసి ట్యాంజెంట్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది సీకెంట్ ఇంటూ హోల్ సీకెంట్. ఇంపార్టెంట్ ఫార్ములా నేర్చుకోండి, నేను ఓన్లీ ఇంపార్టెంటే చెప్తున్నా.
సెవెంత్ పాయింట్, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఇన్ కోఆర్డినేషన్ జామెట్రీ. మనం కోఆర్డినేషన్ జామెట్రీ తెలుసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ x² + y² = r². సెంటర్ మామూలుగా అయితే x² + y² = r². సెంటర్ ఇస్తే దాన్ని మనం x - h² + y - k² = r² రాసుకోవాలి. సెంటర్ ఇస్తే ఇది రాసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఇస్తే x - h² + y - k² = r² రాసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మామూలుగా ఇస్తే సెంటర్ ఇవ్వకుండా ఇస్తే x² + y² = r². వాళ్ళు సెంటర్ అనే పాయింట్స్ ఏమిస్తే మనం అవే h,k అప్లై చేయాలి. ఇది h, ఇది k. సో 0 ఇచ్చారు కాబట్టి మనకి ఇదే ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ 8th మనం కోఆర్డినేషన్ నేర్చుకున్నాం. డిస్టెన్స్ ఫార్ములా, యూజ్డ్ సర్కిల్ ప్రాబ్లమ్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 y1, x1, y1 or x2, y2. సో x2 - x1 whole square + y2 - y1 whole square. మనము డిస్టెన్స్ కోఆర్డినేషన్ దాంట్లో ఎంత ఇంపార్టెంటో దీంట్లో కూడా ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. కోఆర్డినేట్ జామెట్రీలో ఎంత ఇంపార్టెంటో దీంట్లో కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ బేస్ అయినాయి. ఖచ్చితంగా 1 ప్రాబ్లం అయినా వస్తుంది పబ్లిక్లో. సో వీటిలో మీకు అర్థం కాని పాయింట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.